హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కొల్లా. మరి సోషల్ స్టడీస్ సంబంధించిన కొన్ని బిట్స్ చూద్దాం. మనము రెగ్యులర్గా సెషన్స్ చేస్తున్నాము. దీనివల్ల మరి డీసెట్ ఎగ్జామినేషన్లో మీకు ఉపయోగపడుతుందని ఆశతో, ఆలోచనతో వీఆర్ గోయింగ్ ఫర్ దాట్ వన్. ఆల్రెడీ రెగ్యులర్గా చేస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం పెట్టాం, తెలుగు మీడియం కూడా పెడుతున్నాం. సో వీ విల్ గో ఫర్ ద సెషన్. ఫస్ట్ వచ్చేసి తీవ్ర ఆకలి కూడా డాష్ నిరుద్యోగము, ఆర్థిక అసమానత, పేదరికము ఏవి కావు. సో ఇది దీని కిందకు వస్తుంది. థర్డ్, కండరాలను కదిలించడానికి, నడపడానికి, మాట్లాడడానికి, రోజువారి పనులు చేయడానికి మనకు డాష్ కావాలి. రెండోది వచ్చేసి మనం చూసినట్టయితే కండరాలు కలపడానికి శక్తి. ఒక చెంచా చక్కెర నుండి ఎన్ని కిలోల క్యాలరీ శక్తి వస్తుంది? 40 కిలో క్యాలరీలు. ఒక పల్లె ప్రాంతంలో వాళ్ళకి, పట్టణంలో వాళ్ళకి ఎన్ని కిలోల క్యాలరీలు ఇచ్చే ఆహారం ప్రతిరోజు అవసరమని జాతీయ స్థాయిలో ప్రామాణికంగా నిర్ధారించారు? ఆన్సర్ వచ్చేసి 2400 పల్లె ప్రాంతాల్లో, పట్టణంలో 2100 క్యాలరీలు. ఇంపార్టెంట్ ఇది, రైట్? శారీరక శ్రమ ఎక్కువగా చేసే వాళ్ళకి రోజు కనీసం ఎన్ని కిలోల క్యాలరీ శక్తి కావాలి? ఇప్పుడే మనం చెప్పుకున్నాము. చూసినట్టయితే 2400. ఓకే. గ్రామీణ ప్రాంతంలో ప్రతి 5గురిలో ఎందరూ సరిపడా క్యాలరీలు లేని ఆహారం తీసుకుంటారు? అంటే మనం చూసినట్టయితే న్యూట్రిషన్ సరిగ్గా లేని వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో ప్రతి 5గురిలో ఎందరు? 8వ క్వశ్చన్కి మనం చూసినట్టయితే 5గురిలో 4 బలహీనంగా పౌష్టికాహారం లోపం ఉంటుంది. అంటే సరైన ఆహారము, పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల. 7వది వాళ్ళ లోపం వల్ల కలిగే అనర్థాలు. పిల్లలు వేగంగా పెరగరు, మానసికంగా వృద్ధి చెందరు, రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. చాలా తక్కువ ఆదాయం ఉండి చాలా తక్కువ ఖర్చు చేయగలిగిన వాళ్ళు అత్యంత పేదలు. సగటున ప్రతిరోజు ఎన్ని క్యాలరీల ఆహారం తీసుకుంటారు? 8 వచ్చేసి 1624 క్యాలరీలు. ఉపాధి అవకాశాలు లేకపోతే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగదు లేదా తగ్గుతుంది అని చెప్పినా కూడా సేమ్ అవుతుంది, తగ్గుతుంది. కొనుగోలు శక్తి తగ్గుతుంది. బిలో పవర్టీ లైన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ప్రతి వ్యక్తికి నెలకు 4 కిలోలు చొప్పున కుటుంబం మొత్తానికి ఎన్ని కిలోలకు మించకుండా ఆహార ధాన్యాలు ఇస్తారు? 20 కిలోలు. భారత రాజ్యాంగంలో ప్రభుత్వ విధానాలకు ఆదేశిక సూత్రాలతో ఎన్నవ అధికరణంలో పనికి హక్కు పొందపరిచి ఉంది? మనం చూసినట్టయితే ఆర్టికల్ 41. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం ఎప్పటి నుంచి ఆరంభమైంది? 12 వచ్చేసి 2005. అర్థశాస్త్రం యొక్క గ్రంథ రచయిత కౌటిల్యుడు లేదా చాణక్యుడు అంటాం మనము, రైట్? అత్యంత పేద కుటుంబాలకు ప్రజా పంపిణీ వ్యవస్థలో ఏ కార్డులు జారీ చేశారు? 14 వచ్చేసి అంత్యోదయ కార్డు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డే, పీడిఎస్. భారత రాజ్యాంగంలో ఎన్నవ అధికరణంలో ప్రాథమిక హక్కు అయిన జీవించే హక్కు పొందవలసి ఉంది? రైట్ టు లివ్ ఆర్ ప్రైమరీ రైట్స్. ఓకే. సో 15 చూసినట్టయితే ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 21, జీవించే హక్కు, రైట్? ఇది ఇంపార్టెంట్. ప్రభుత్వం బిలో పవర్టీ లైన్ సర్వే ఆధారంగా ఎన్ని రకాల కార్డును జారీ చేస్తుంది? 3 రకాలు. కొంత మెరుగైన పరిస్థితి గల పేదవాళ్ళకి జారీ చేసే కార్డులు 17 వచ్చేసి మనం చూసినట్టయితే తెల్ల కార్డులు. జాతీయ నమూనా సర్వే, నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారం తక్కువ ఆదాయం ఉండి చాలా తక్కువ ఖర్చు చేయగల అత్యంత పేదలు సగటు ప్రతిరోజు ఎన్ని క్యాలరీలు తీసుకుంటారు? ఇంతకుముందు చెప్పాం మనం. తన ఆర్థిక సామర్థ్యం అభివృద్ధి పరిమితికి లోబడి పని వాళ్ళు కల్పించుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఏ రాజ్యాంగంలో రాజ్యాంగం ఏ అధికరణంలో చెప్పడం జరిగింది? ఆర్టికల్ 41. పని హక్కు, జీవించే హక్కు. దాంట్లో ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పడింది? మనం చూసినట్టయితే 4 ఆప్షన్స్ ఉన్నాయి. 1945. పేదరికం నిర్మూలన కోసం రూపొందించిన కార్యక్రమాలు సాధారణంగా వారికి చేరక నిధులు మళ్లింపడానికి ప్రధాన కారణము మనము చూసైతే సరైన. రెండవది వచ్చేసి అవినీతి. ప్రభుత్వ పథకాల్లో అవినీతి అరికట్టడానికి ప్రజలు ఇది అవసరము. సమాచార ఉద్యమం ఏ రాష్ట్రంలో ఆరంభమైంది? రాజస్థాన్లో. సమాచారాన్ని వెలువడడానికి తప్పనిసరి చేసి ఏ సంవత్సరంలో రాజస్థాన్లో ఒక చట్టం చేశారు?
1995. జాతీయ స్థాయిలో పార్లమెంట్ ఏ సంవత్సరంలో సమాచార హక్కు చట్టం చేసింది? 2005. ఎంఎంకేఎస్ ఏ పేరుతో సమావేశం నిర్వహించింది? 7th. 1. ప్రజా విచారణ. దేశంలో పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం చేయమని బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వాన్ని 1911లో ఎవరు అడిగారు? 8th వచ్చేసి 1. గోపాలకృష్ణ గోఖలే. 86వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో చేయబడింది? 9 వచ్చేసి 2002లో. దీనికి సంబంధించింది ఉచిత విద్య 10th వచ్చేసి. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఎన్ని సంవత్సరాల మధ్య పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అందించాలి? 11 వచ్చేసి 11. విద్యా హక్కు చట్టం 2009 ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది? 12th చూసినట్టయితే ఏప్రిల్ 1, 2020. యూరోపియన్ కంపెనీతో పాటు ఏ మత ప్రచారకులు భారతదేశంలోకి వచ్చారు? చూసినట్టయితే క్రైస్తవ. రాజా రామ్మోహన్ రాయ్ ఏ సంవత్సరంలో జన్మించారు? 1772. 1828లో రాజా రామ్మోహన్ రాయ్ చేత ఏర్పాటు చేయబడ్డ సంస్థ బ్రహ్మ సమాజ్. ప్రార్థనా సమాజం బొంబాయిలో ఏ సంవత్సరంలో ఆరంభించబడ్డది? 1867. రామకృష్ణ మఠ్ని స్థాపించింది ఎవరు? స్వామి వివేకానంద. నిజమైన మతం వేదాల్లో ఉందని నమ్మింది ఎవరు? చూసినట్టయితే స్వామి దయానంద సరస్వతి. 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించింది ఎవరు? స్వామి దయానంద సరస్వతి. సత్యార్థ ప్రకాశ అనే పుస్తకం రాసింది ఎవరు? స్వామి దయానంద సరస్వతి. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ విజ్ఞాన శాస్త్ర సంఘాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1864లో. 1875లో మహమ్మద్ ఆంగ్లో ఓరియంటెడ్ కళాశాల ఎక్కడ స్థాపించారు? 11 అలీగఢ్లో. సతి అనే ప్రథని అధికారంగా నిషేధించబడిన సంవత్సరం ఏది? 1829. 1850లో మొదటి వితంతు పునర్వివాహం ఎక్కడ జరిగింది? కలకత్తా. ఆంధ్రప్రదేశ్ గద్య తిక్కనగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? మనం చూసినట్టయితే ఇదంతా కందకూరి వీరేశలింగం. వితంతువులకు విద్యావంతం చేయడానికి ముంబైలో శారదా సదన్ అన్న పాఠశాలను ఆశ్రమాన్ని స్థాపించింది ఎవరు? పండిత్ రమాబాయి సరస్వతి. సత్య శోధక్ సమాజాన్ని స్థాపించింది ఎవరు? మనం తీసుకున్నట్టయితే జ్యోతిబా పూలే. మనుషులందరూ ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అనే భావన ప్రచారం చేసింది ఎవరు? నారాయణ గురు. దళితులను ఆది ఆంధ్రుడు అని పిలుచుకొని పిలుపులకు ఇచ్చింది ఎవరు? భాగ్యరెడ్డి వర్మ. జగన్ మిత్ర మండలిని ప్రారంభించింది ఎవరు? భాగ్యరెడ్డి వర్మ. దళిత ప్రయోజనాన్ని ప్రాతినిధ్యం వహించడానికి ఎవరు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపించారు? అంబేద్కర్. గాంధీజీ అంటరాని కులాల వారిని ఏమని పిలిచారు? హరిజనులు. 21. స్వతంత్ర భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్. భారతదేశంలో అచ్చు యంత్రాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? 23 వచ్చేసి 3 ఆన్సర్. ఎవరి ఉపన్యాసాల ఫలితంగా బొంబాయిలో ఆర్జీ భండార్కర్ 8 ప్రార్థనా సమాజాన్ని స్థాపించారు? 24. కేశవ్ చంద్ర సేన్. ఎవరి ప్రోద్బలంతో 1829లో సతీ సహగమనం నిషేధించబడ్డది? 25 వచ్చేసి 1 ఆన్సర్. 1829లో సతీ సహగమన నిషేధ చట్టాన్ని చేసిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? తీసుకున్నట్టయితే 26 విలియం బెంటింగ్. పూణేలో అంటరాని కులాల బాలిక కోసం పాఠశాల స్థాపించింది ఎవరు? జ్యోతిబా పూలే. వితంతు విద్యావంతం చేయడానికి పండిత రమాబాయి ముంబైలో ఏ పాఠశాల స్థాపించారు? 28 శారదా సదన్. గులాంగిరి పుస్తకాన్ని రచించింది ఎవరు? 29 జ్యోతిబా పూలే. ఏ రాష్ట్రంలో జన్మించారు? మహారాష్ట్రలో. ఈ దేశంలో యూదులను వేధించి లక్షలాది మందిని హిట్లర్ చంపడం జరిగింది? 1 జర్మనీ. యూదుల దేశం ఏది? 2వది వచ్చేసి ఇజ్రాయెల్. సౌదీ అరేబియాలో ఎవరిని దేవాలయాలు ప్రార్థనలు కట్టుకోవడానికి అనుమతించారు? 3వది వచ్చేసి ముస్లిం కాని వారిని. ప్రభుత్వం నుండి మతాన్ని వేరు చేయడాన్ని ఏమంటారు? లౌకికవాదం అంటాము. 5వది లౌకికవాదంలో ముఖ్యమైన అంశం ప్రభుత్వం అధికారం నుంచి దీన్ని వేరు చేయాలి, మతాన్ని. అమెరికా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో డాష్
పాఠశాల ప్రారంభిస్తారు. ఆరోది విధేయత ప్రతిజ్ఞ. లౌకికవాదం అనగా మనం తీసుకున్నట్టు ప్రభుత్వం నుండి మతాన్ని వేరు చేయుట. చూసినట్టయితే ఈ కింది హింస నాట్యంను గుంపుగా ప్రదర్శించారు. మనం చూసినట్టయితే ఒకటి, రెండవది నటికరి తింస నాట్యం ఎవరు ప్రదర్శిస్తారు? ఏ గోండ్లో అరకు లోయలోని మనం చూసినట్లయితే తింస నాట్యాన్ని ఎవరు అరకు లోయలోని తింస నాట్యంలో ఎన్ని రకాలు ఉంటాయి? 2. గుసాడి నృత్యంను ఎవరు ప్రదర్శిస్తారు? మనం చూసినట్లయితే 4వది రాజగోండ్స్. గుసాడి నృత్యం ప్రసిద్ధి చెందింది ఎదలాపురం, ఆదిలాబాద్. కింది వారిలో సదీర్ నాట్యం సంబంధించిన సరైన ప్రవక్తని గుర్తించండి. 4వది ఈ నాట్యం ఒకటే ప్రదర్శించిన నాట్యం. శతాబ్ద దేవదాసి నాట్యం చేసేవాళ్ళు దక్షిణ భారతంలో ప్రత్యేకించి తమిళనాడు రాజదర్బార్లో ఈ నాట్య ప్రదర్శన జరుగుతుంది. ఈ కింది వాటిలో కురవంజి నాట్యం సంబంధించినది ఏది? 7వది వచ్చేసి మనకు 4 రైట్. నెక్స్ట్ వచ్చేసి బుర్రకథను కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఏమని వ్యవహరిస్తారు? జంగమ కథ. బుర్రకథ ఏ శతాబ్దంలో వీరశైవ ఉద్యమ నేపథ్యంలో ఈ కళారూపం వచ్చినది? 9th 3. రాయలసీమ బుర్రకథని ఏమని వ్యవహరిస్తారు? 10th 3. తందాన కథ. బుర్రకథకు సంబంధించిన వాళ్ళలో సరైన అంశం ఏది? 11th వచ్చేసి మనం చూసినట్లయితే 4 కూడా కరెక్టే. బుర్రకథను సాధారణంగా ఏ సందర్భంలో, ఏ పండుగ సందర్భంలో మనం చూసినట్టయితే దసరా మరియు సంక్రాంతి. బుర్రకథల్లో ముఖ్యంగా చెప్పే కథలు ఏవి? 13 తీసుకున్నట్టయితే అన్నీ. కమ్యూనిస్టు పార్టీకి మద్దతుదారులైన ప్రగతిశీల కళాకారులు ప్రజానాట్య మండలిగా ఏ సంవత్సరం ఏర్పడ్డారు? 14th 3. కమ్యూనిస్ట్ పార్టీలో ఏ మహిళా సభ్యురాలు బుర్రకథను ప్రదర్శించేవారు? మోటి హృదయం కొటేశ్వరం. తెలంగాణ సాహిత్య పోరాట సమయంలో ఎవరు బుర్రకథను ప్రదర్శన ఇచ్చేవారు? నాజర్. మాస్కో పొలిమేరలోన ప్రసిద్ధ బుర్రకథను ప్రదర్శించిన వారు ఎవరు? షేక్ నాజర్ వలి. శుంకర సత్యనారాయణ ఏ సంవత్సరంలో తెలంగాణ బుర్రకథను రాశారు? 1803. తెలంగాణ బుర్రకథలో ఈ కింది వారిలో ఎవరి సాహసాల గురించి వివరించే కథ ఉంది? 19th వచ్చేసి షేక్ బందగి. పింజరి అనేది ఎవరి జీవిత చరిత్ర? పింజరి అనేది ఎవరి జీవిత చరిత్ర? షేక్ నజర్ వలి. తోలుబొమ్మలాట ప్రదర్శనకు సంబంధించిన సరైన దాన్ని గుర్తించండి. 21 చూసినట్టయితే చూడండి ఒకసారి కథ, ఇవన్నీ కూడా సరైనవే. మనకి ఈనాడు తెలిసిన భరతనాట్యం ఈ కింది వాళ్ళ నాట్యం నుండి ఉద్భవించింది. సదేర్ అనే నాటం నుండి. ఏ సంవత్సరంలో రుక్మిణీదేవి తొలి భరతనాట్య ప్రదర్శన ఇచ్చింది? 23 వచ్చేసి దేవదాసుల సంప్రదాయ కళను ప్రోత్సహించింది ఎవరు? 24 బాల సరస్వతి. కింది వాటిలో 25 చూసినట్టయితే తెలంగాణ వీరయోధులు. 2వది తిరునాగిరి రామాంజనేయులు. బి నైజాం విప్లవం. ఆధూరి అయోధ్య రామయ్య. సి కష్టజీవి శుంకర సత్యనారాయణ. కాసిం రిజ్వీ. ఎస్కే చౌదరి. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో ఈ సంవత్సరము సినిమా పుట్టుక జరిగింది. ఒకటి చూసినట్టయితే మనకు ఆన్సర్ వచ్చేసి 1896. మొట్టమొదట కెమెరాను కనుగొన్న దేశము ఇంగ్లాండ్. ఈ సంవత్సరంలో సినిమా ప్రాజెక్టర్ను కనుక్కున్నారు. 1895. తెలుగులో మొదటి మూకా చిత్రం ఏంది? భీష్మ ప్రతిజ్ఞ. తెలుగులో మొదటి టాకీ చిత్రం విడుదల ఎప్పుడు జరిగింది? 1931. మొదటి టాకీ చిత్రం ఆలం అరా. నిర్మాత మనం తీసుకున్నట్టయితే ఇరానీ గారు. తెలుగు చిత్రకు గణనీయమైన సేవలు చేసిన వారు? 7th 4 రఘుపతి వెంకయ్య. సమాజంపై అత్యధిక ప్రభావం చూపిన మొదటి సినిమాలో ఒకటైన మాలపల్లి విడుదలైన సంవత్సరము? 8th 1938. బ్రిటిష్ వారు అటవీ చట్టం చేసినది? 1882. సీతారామరాజు రంపా తిరుగుబాటు జరిగిన సంవత్సరము? 1920. చైనా నుండి ముద్రితమైన మొట్టమొదటి పత్రిక ఈ సంవత్సరంలో వెలువడ్డది?
ముద్రణ యంత్రాన్ని కనుక్కున్న వారు గుటన్బర్గ్. భారతదేశంలో మొట్టమొదటి వార్తాపత్రిక బెంగాల్ గెజెట్. తెలుగులో మొదటి పత్రిక 14 వచ్చేసి 4. సినిమా ప్రొజెక్టర్ని ఎవరు కనుక్కున్నారు? వుడ్విల్ లాథమ్. ది పికింగ్ గెజెట్ అనే పత్రికను ఏ దేశంలో ప్రచురితమైంది? భారతదేశం మొదటి పత్రిక 17th. 2 బెంగాల్ గెజెట్. భారతదేశం సినిమా పుట్టక ఏ నగరంలో జరిగిందని చెప్పవచ్చు? 18th వచ్చేసి ముంబై. కెమెరాని కనుక్కున్నది ఎవరు? 19th. విలియం ప్రిన్. అల్లూరి సీతారామరాజు తెలుగు వీరలేవరా పాటకు జాతీయ ఉత్తమ గీతం లభించింది. అయితే ఈ గీత రచయిత ఎవరు? శ్రీరంగం శ్రీనివాస్ శ్రీశ్రీ. గుజరాత్లో నవజీవన్ పథకం స్థాపించింది ఎవరు? గాంధీ. ఈ కింది శతాబ్దంలో కాగితంలో కనుక్కున్న వారు ఎవరు? అమెరికాలో మొదటి వారపత్రిక 23 వచ్చేసి పబ్లిక్ అక్సరెన్సెస్. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆద్యుడిగా ఎవరిని భావిస్తారు? 24th రఘుపతి వెంకయ్య నాయుడు. పొడవైన ఫిలిం రీళ్లను మధ్యలో అంతరాయం లేకుండా ప్రదర్శించిన సినిమా ప్రొజెక్టర్ను ఎవరు కనుక్కున్నారు? వుడ్విల్ లాథమ్. ఇంగ్లాండ్ చెందిన ఈ కింది వ్యక్తి కెమెరా రూపొందించారు? 26 విలియం పీస్ గ్రీన్. బ్రిటిష్ పరిపాలించిన దేశంలో విస్తరించిన ఆట ఇది క్రికెట్. భారతీయ క్రికెట్ ఎక్కడ పుట్టింది? బొంబాయి. భారతదేశం మొట్టమొదటి క్రికెట్ క్లబ్ను పార్షిలు ఈ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1848. బ్రిటన్లో క్రికెట్ ఆట పుట్టిన సంవత్సరం ఏమిటి? 1877. అంతర్జాతీయ క్రికెట్ నుండి 1990లో బహిష్కరింపబడిన దేశం ఏంటిది? దక్షిణాఫ్రికా. అంతర్జాతీయ క్రికెట్ నుంచి దక్షిణాఫ్రికాను బహిష్కరించిన సంవత్సరం చూసినట్టయితే 1970. మొట్టమొదటి ప్రపంచ కప్ ఎక్కడ జరిగినది? 75లో. మొదటి అంతర్జాతీయ ఒకరోజు క్రికెట్ పోటీల్లో 85 వచ్చేసి భారతదేశంలో మొదటి క్రికెట్ కప్ ఏ నగరంలో స్థాపించబడ్డది? ముంబైలో. అంతర్జాతీయ క్రికెట్ నుంచి 1970లో బహిష్కరింపబడ్డ దేశం దక్షిణాఫ్రికా. భారతదేశంలో ప్రజాదరణ పొందిన సంప్రదాయ ఆట కబడ్డీ. క్రికెట్ సొమ్ము చేసుకోగల ఆట పెద్ద ఎత్తున గుర్తింపు తెచ్చింది ఎవరు తీసుకున్నట్లయితే పాకర్. భారతీయ జాతీయ క్రీడ హాకీ. కబడ్డీ ఏ రాష్ట్రంలో 14th వచ్చేసి కబడ్డీ ఏ రాష్ట్రంలో పుట్టింది? తమిళనాడు. కబడ్డీ ఏ దేశంలో జరిగిన ఆసియా క్రీడల్లో మొదటగా ప్రవేశపెట్టబడ్డది? 2. క్రికెట్ ఎక్కడ పుట్టింది? బ్రిటన్. ఇంగ్లాండ్ స్థాపించిన క్రికెట్ క్లబ్ పేరు ఏమిటి? 17 ఓరియంటల్. భారత జాతీయ క్రికెట్ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడిన సంవత్సరము? 4th. భోపాల్ గ్యాస్ విషాదము ఏర్పడిన సంవత్సరము అందరికీ ఈజీ గుర్తు ఉండాలి. 1984. సునామీ ఏ భాష పదము? 2వ వచ్చేసి జపాన్. సునామీ గంటకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించగలదు? 3 తీసుకున్నట్టయితే 150. 20% అంతకంటే ఎక్కువ వర్షపాతం ఉన్నట్టయితే 4th వచ్చేసి అధిక వర్షపాతం. సో మనం సిరీస్ ఆఫ్ 100 to 150 బిట్స్ చేయడం జరిగింది. తద్వారా రేపు జరగబోయే మే 21, 21st, 22nd జరిగే ఎగ్జామ్కి మీకు ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ డాక్టర్ కోలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.